మా హస్బెండ్ క్యాన్సర్ స్టోరీ పార్ట్ 4. మా హస్బెండ్కి మ్యారేజ్ అయిన 1 మంత్కే బాగా హెల్త్ సిక్ అవ్వి తన కండిషన్ క్రిటికల్గా ఉన్న టైంలో నేను హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది బాగా సివియర్గా ఉంది. కిడ్నీ కూడా డ్యామేజ్ అవ్వడం అనేది కొంచెం స్టార్ట్ అయ్యింది. 3 మంత్స్లో గనక తనకి రికవరీ అనేది కనిపించకపోతే కిడ్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పారు. కానీ నేను ఈ విషయాన్ని మా పేరెంట్స్కి అయితే ఇన్ఫామ్ చేయలేదు. ఎందుకంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. మా పెళ్ళి అనేది చాలా గొడవల మధ్య జరిగింది కదా. ఇప్పుడు నా పేరెంట్స్కి విషయం తెలిస్తే రీసెంట్గానే కదా మ్యారేజ్ అయ్యింది, ఏమైనా ఈ మ్యారేజ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారేమో అని భయంతో నేను చెప్పలేదు. కానీ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇన్ఫామ్ చేశాను. కానీ ఆ టైంలో నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. నేను ఒంటరిగానే ఫేస్ చేశాను. ఆ డేస్ని ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే అప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ.